సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ వ్యాపారి ప్రజల నుండి కోట్ల రూపాయలు తీసుకుని ఇవ్వకుండా ఐపీ పెట్టాడు. కోదాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వర్లు ఐస్ ఫ్యాక్టరీ ప్రైవేట్ బస్సులు నడుపుతున్నాడు. తనకున్న పరిచయాలతో 53 మంది నుండి 3.5 కోట్ల రూపాయలు తీసుకుని ఇవ్వకుండా ఉడాయించాడు. ఆస్తులు, ఇల్లు, పొలాలు సైతం అమ్ముకుని కోదాడ నుండి పరారయ్యాడు. ఐపీ పెట్టినట్లు నోటీసులు రావడంతో బాధితులు అవాక్కయ్యారు. ప్రభుత్వం వెంకటేశ్వర్లను పట్టుకొని తమకు రావాల్సిన డబ్బును ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు వాపోతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ వ్యాపారి ప్రజల నుండి కోట్ల రూపాయలు తీసుకుని ఇవ్వకుండా ఐపీ పెట్టాడు. కోదాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వర్లు ఐస్ ఫ్యాక్టరీ ప్రైవేట్ బస్సులు నడుపుతున్నాడు. తనకున్న పరిచయాలతో 53 మంది నుండి 3.5 కోట్ల రూపాయలు తీసుకుని ఇవ్వకుండా ఉడాయించాడు. ఆస్తులు, ఇల్లు, పొలాలు సైతం అమ్ముకుని కోదాడ నుండి పరారయ్యాడు. ఐపీ పెట్టినట్లు నోటీసులు రావడంతో బాధితులు అవాక్కయ్యారు. ప్రభుత్వం వెంకటేశ్వర్లను పట్టుకొని తమకు రావాల్సిన డబ్బును ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు వాపోతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, సూర్యాపేట జిల్లా కోదాడలో ఒక వ్యాపారి ఐపీ పెట్టి కోదాడ నుంచి ఉడాయించడంతో స్థానికంగా సంచలనం రేపుతుంది. కోదాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వర్లు అనే వ్యాపారి గత కొంతకాలంగా ఐస్ ఫ్యాక్టరీతో పాటుగా ప్రైవేట్ బస్సులు నడుపుతూ తనకు పరిచయం ఉన్నటువంటి 100 మంది నుంచి అప్పు రూపంలో అధిక వడ్డీ ఇస్తానంటూ మధ్యతరగతి ప్రజల్ని మధ్య పెట్టి 3.5 కోట్ల వరకు కూడా అప్పు రూపంలో తీసుకున్నాడు. ఇతను గత కొంతకాలం కూడా తనకున్న సొంత ఆస్తులన్నీ అమ్ముకుంటూ డబ్బు రూపంలో జమ కట్టుకొని రాత్రికి రాత్రే కోదాడ పట్నం నుంచి ఉడాయించారు. ఒకే 2 రోజుల తర్వాత అతని కోసం వెతుకుతున్న బాధితులందరికీ ఐటీ పెట్టినట్టుగా నోటీసులు రావడంతో ఒకేసారి అవాక్కయ్యారు. వీళ్ళంతా కూడా సూర్యాపేట పోలీస్ స్టేషన్ లో బాధితులపై ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆస్తులన్నీ కూడా ముందు పకడ్బందీ ప్లాన్ గానే వస్తువుల నుంచి, స్థిరాస్తుల నుంచి డబ్బు రూపంలోకి మార్చుకొని 3.5 కోట్ల రూపాయలని జమ చేసుకొని పకడ్బందీ ప్లాన్ ప్రకారంగానే కోదాడ నుంచి ఉడాయించడంతో మధ్యతరగతి పేదలు, చిరు వ్యాపారులంతా కూడా లభ్యమంటున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి వెంకటేశ్వర్పై చట్టపరంగా చర్యలు తీసుకొని తమ డబ్బు మాకు ఇప్పించేసి న్యాయం చేయాలని చెప్పి బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. గత కొంతకాలంలో కూడా వెంకటేశ్వర్లు ఐస్ ఫ్యాక్టరీతో పాటు ప్రైవేట్ బస్సుల వ్యాపారంలో లాభాలు ఆర్జించి పక్కా ప్రణాళిక ప్రకారమే 3.5 కోట్ల రూపాయలకు మధ్యతరగతి ప్రజలే టార్గెట్ గా చేసుకుని వారి నుంచి డబ్బుల్ని వసూలు చేసి రాత్రికి రాత్రి చెప్పకుండా కోదాడ పట్టణం చూడాయించడంతో కోదాడ ప్రాంతంలో సంచలనం రేపుతుంది. దాదాపు 100 మంది వరకు కూడా ఈరోజు కోదాడ పోలీస్ స్టేషన్ లో బాధితులను వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరసన కూడా తెలిపారు. పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాము. తప్పనిసరిగా దీని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.
53 మంది దగ్గర 3.5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని గత 15 రోజుల నుంచి ఊళ్ళో లేకుండా పరారయ్యాడు. ఇతను దాదాపు 2 కోట్ల రూపాయలు తీసుకొని ఇక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. తర్వాత అతనికి ఇక్కడ 6 బస్సులు ఉన్నాయి, ఒక 2 ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, తర్వాత 3-4 ఇళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఉంచుకొని అతను ఐపీ పెట్టడం చాలా బాధాకరం. ఎవరు ఏం చేయలేరులే అన్న విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు ఊళ్ళో. For more updates, please subscribe 99 TV Telugu.